ఎస్ఎస్సి జీడీకి ఎలా స్లాట్ బుక్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో నేను పంపించిన లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా సైట్ అయితే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా రైట్ సైడ్లో 3 గీతల మీద క్లిక్ చేశాక ఇలా వస్తుంది. లాగిన్ అండ్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇలా వస్తుంది యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా అనేసి. యూజర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చుకోండి. దాని తర్వాత మీరు పాస్వర్డ్ ఏదైతే పెట్టారో అది కూడా ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు పెట్టిన పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. ఆ కింద క్యాప్చా ఉంది, క్యాప్చా కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేశాక ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలా ఇంటర్ఫేస్ వచ్చాక మీరు పైకి స్క్రోల్ చేయండి. ఒకసారి పైకి స్క్రోల్ చేస్తే ఇలా పైకి స్క్రోల్ చేసిన తర్వాత కింద చూడండి సెలెక్ట్ వీక్ ప్రిఫరెన్స్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుద్ది. ఇలా ఓపెన్ చేసాక దీన్ని స్క్రోల్ చేయండి. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3, ప్రిఫరెన్స్ 4. మీకు ఫస్ట్ అయితే ఏ వీక్ అయితే అవుతుందో దానికి ఇచ్చుకోండి. ప్రిఫరెన్స్ 1లోని మీకు ఏ వీక్ అయితే వీలుందో అది ఇచ్చుకోండి ప్రిఫరెన్స్ 1లో. దాని తర్వాత ప్రిఫరెన్స్ 2లో దాని తర్వాత మీకు ఏ వీక్ అయితే వీలవుద్దో నీకు ఎగ్జామ్కి ఆ విధంగా మీరు ప్రిఫరెన్స్ 2 ఇచ్చుకోండి. తర్వాత ప్రిఫరెన్స్ 3లో నువ్వు థర్డ్ ప్రిఫరెన్స్ నువ్వు ఏమి ఇస్తావనుకున్నావు ఆ వీక్ థర్డ్లో ఇచ్చుకోండి. నెక్స్ట్ 4th ప్రిఫరెన్స్ వచ్చేసి 4th వీక్ ఏదైతే మిగిలిన అది చేయండి. ఒకసారి కింద చెక్ చేయండి. కింద మొత్తం ఇస్తుంది మీ ప్రిఫరెన్స్ 1 ఏమి ఇచ్చారో, 2 ఏమి ఇచ్చారో, 3 ఏమి ఇచ్చారో, 4 ఏమి ఇచ్చారో మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత చూడండి కిందనే సబ్మిట్ ప్రిఫరెన్స్ అని ఉంది. సబ్మిట్ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేశారంటే గుర్తుంచుకోండి, ఒకసారి సబ్మిట్ చేశాక మళ్ళీ ఇది చేంజ్ చేయడం కావద్దు. చూసుకొని ఫైనల్ అయితే సబ్మిట్ చేసుకోండి. మీరు ఓకే క్లిక్ చేస్తే ఫైనల్ సబ్మిట్ అయితే అయిపోద్ది. ఒకవేళ అయ్యింది లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ దీని మీద చూడండి ఇలా సక్సెస్ అని వచ్చింది కదా. ఒకసారి మళ్ళీ మై అప్లికేషన్లోకి వెళ్ళండి. మై అప్లికేషన్ సెంటర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మై అప్లికేషన్ ఓపెన్ చేసి పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి సేమ్ వీక్ ఓపెన్ చేస్తే కింద చూపిస్తుంది ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేశారు, ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారో, ప్రిఫరెన్స్ 1 ఏమి ఇచ్చారో, 2 ఏమి ఇచ్చారో మొత్తం అయితే ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీరైతే స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.